అస్మద్గురుభ్యో నమః. అష్టాదశ శక్తిపీఠాలలోని 6వదైన భ్రమరాంబికాదేవి ఆలయం ఆంధ్రప్రదేశ్లో ఉందని చెప్పుకున్నాము. అక్కడ ఉన్న అమ్మవారిని భ్రమరాంబాదేవి అంటారు. అక్కడ ఉన్న స్వామివారి పేరు శ్రీ మల్లికార్జున స్వామి. వారిని ఉద్దేశించి ఆ క్షేత్రానికి రావాల్సిన పేరు సంబంధించిన ఒక శ్లోకాన్ని పఠిస్తాం. ఓం భ్రమరై అరుణం హత్వా భ్రామ్యంతి శ్రీగిరౌ స్థిత భక్తానుకంపినీ దేవి మల్లికార్జున తోషిణీ సుందరి శివానుగ్రహ సందాత్రి భక్తరక్షణ తత్పర సానహపాయ సదామాత శ్రీశైలే భ్రమరాంబిక. అరుణుడు అనే రాక్షసుని 9 భారులతో గుంపులతో సంహరించి శ్రీశైల మహాక్షేత్రంలో శ్రీ మల్లికార్జున స్వామికి ఇల్లాలై భక్తులకు శివుని అనుగ్రహాన్ని కలిగింపజేస్తూ తాను భక్తులను రక్షించడమే ధ్యేయంగా ఉన్న జగన్మాత మమ్ములను ఎల్లప్పుడూ రక్షించుగాక అని ప్రార్థించుకుంటూ మనము మరి ఒక శక్తిపీఠమైన కొల్లాపురి మహాలక్ష్మి ఆలయము మహారాష్ట్రలో ఉన్నది. ఈ ఆలయానికి సంబంధించిన విశేషాలను తెలుసుకునే ముందు శ్లోకము పఠిద్దాం. ఓం కోల్హాతపః ప్రీతాదేవి వరదానా మహోజ్వల మహాలక్ష్మీ మహామాత లోకానుగ్రహకారిణి దత్తాత్రేయాది సుప్రీత నానాతీర్థానిషేవిత కరవీర సుమారాధ్య కొల్హా సద్గతిదాయిని భవానీ చామలాదేవి కరవీరా సువాసిని కొల్లాపురే మహాలక్ష్మి మా అస్తు శుభదాయిని. ఈ క్షేత్ర మహాలక్ష్మి విష్ణుపత్ని లక్ష్మీదేవి కాదు. 18 భుజాలు ఉన్న రజోగుణ ప్రధానమైన సత్వమూర్తి మహాదేవి అవతారం. కొల్హుడు అనే దానవుడు శివవరప్రసాది అయి దేవతలను పీడించి 100 ఏళ్ల తరువాత అమ్మవారి చేతిలో హతుడై తన పేరిట ఈ క్షేత్రాన్ని పిలిచేలా వరము పొందాడు. శ్రీ మహాలక్ష్మి ఇచ్చే భిక్షను అనునిత్యం దత్తాత్రేయుడు ఇచ్చట స్వీకరిస్తాడు. భవానిగా అమలాదేవిగా నిత్య సువాసినిగా పిలువబడే ఈ కరవీరపుర నివాసిని నాకు శుభములను ఇచ్చుకాక. ఓం శ్రీ కొల్లాపుర మహాలక్ష్మీదేవ్యై నమః. స్థల పురాణం. కొల్లాపురంలో ఉన్న శ్రీ మహాలక్ష్మి శక్తిపీఠంలో ఎన్నో తీర్థఘట్టాలు దేవతా ప్రతిష్టలు ఉన్నాయి. కరవీరము అనగా కొల్లాపురము, శ్రీశైలము, పండరిపురము, శ్రీరంగము, రామేశ్వరము, హంపి, విరూపాక్షం ఈ 6 క్షేత్రాలు ముక్తిని ఇస్తాయని ఒక శ్లోక ప్రామాణ్యం. దత్తాత్రేయ మహర్షి ప్రతిరోజు మధ్యాహ్నం ఈ కొల్లాపూర్ మహాలక్ష్మి దగ్గరకు వచ్చి భిక్ష స్వీకరించడం అలవాటుగా పెట్టుకున్నాడు. వింధ్య పర్వత గర్వాన్ని అణచిన అగస్త్య మహర్షి తిరిగి ఉత్తరాపదం వెళ్లకుండా దక్షిణాదిన సంచరిస్తూ ఈ కరవీరపురంలో శ్రీ మహాలక్ష్మి సాక్షాత్కారం పొందినారు. ఇది ఈ స్థలానికి ఉన్న పురాణ విశేషం. పురాణ గాథలు. తమోగుణ ప్రాబల్యంతో కూడిన రజోగుణము కలిసి పుట్టిన మహిషాసురుడు దేవతలని ముల్లోకాలను పీడించగా సత్వగుణ ప్రాబల్యంతో కూడిన రజోగుణ సమన్విత అయిన శ్రీ మహాలక్ష్మి అష్టాదశ భుజములతోనూ 18 ఆయుధాలు ధరించి అతడిని సంహరించింది. అది మొదలు శత్రుపీడ కలిగినప్పుడల్లా పద్మావతపురంలో ఒక అంశంగా నిలబడిపోయిన మహాలక్ష్మి దేవతలను సంరక్షిస్తుంది. బ్రహ్మ మానస పుత్రులలో ఒకడైన కొల్హాడు తమోగుణ ప్రభావం వల్ల దేవతలను పీడించసాగడు. కొల్హా శబ్దము అంటే అడవి పందులని సంహరించేవాడు అని అర్థం. కొల్లా అన్న పదానికి కొల్హా శబ్దానికి అర్థము అడవి పందులని సంహరించేవాడు అనే అర్థంలో అన్వయించుకోవాల్సి వస్తుంది. రాజ్యపాలన దక్షుడే కానీ కేవలం దేవతలను పీడించడానికే బ్రహ్మను గూర్చి తపస్సు చేశాడు. తమోగుణ ప్రధానుడు.
అతడు తపోదీక్షలో ఉండగా సుకేసి అనువాడు అతడి రాజ్యాన్ని ఆక్రమించుకున్నాడు. మహావీరుడు వరాలు పొందినవాడైన కొల్హుడు సుకేసిని సంహరించాడు. అనంతరం తన ఏలుబడిలో ఉన్న పద్మావతపురం నుంచి శ్రీ మహాలక్ష్మిని తన తపోబలం చేతనే బయటకు పంపి దేవతలపై విరుచుకుపడ్డాడు. కొల్హుడికి ఇచ్చిన మాట ప్రకారం శ్రీ మహాలక్ష్మి 100 ఏళ్ల వరకు అతడి రాజ్యంలో అడుగు పెట్టను అన్నది. తనకు తానే కోరిన గడువు మీరి కొల్హుడు అరాచకాలు చేయసాగాడు. దేవసేనలను సమకూర్చుకొని 100 ఏళ్ల గడువు తీరిన తర్వాతనే శ్రీ మహాలక్ష్మి కొల్లుణ్ణి పట్టణాన్ని ముట్టడించింది. అతడిలోని దుష్టత్వం అణిగిపోయే రీతిలో చావు దెబ్బ తీసింది. ఆ దశలో కొల్లుడు దేవిని స్తుతించి తిరిగి 3 వరాలు పొందాడు. అవి తిరిగి ఆ లక్ష్మిని అక్కడే నిలవమనడము, ఈ క్షేత్రానికి తన పేరు పెట్టమనడము, మూడవది ఈ క్షేత్రానికి సిద్ధి క్షేత్రంగా చేయమని కోరాడు. ఈ మరణ సమయంలో కొల్లుడు కోరిన ప్రకారం వరాలు అనుగ్రహించినందువలన నాటి నుంచి ఈ క్షేత్రము కొల్లాపురి అయింది. బ్రహ్మాసురంతో ఆ రక్కసుని పీడ అణచిన లక్ష్మీదేవిని అక్కడ శ్రీపీఠ సంస్థను చేశాడు విశ్వకర్మ. సమస్త దేవతలు ఇక్కడ కొలువై ఉన్నందున ఇది సిద్ధిక్షేత్రముగా ప్రసిద్ధి చెందింది. ఇక ఆలయ విశేషాలకు వస్తే, ఈ కొల్లాపురము క్రీస్తుకు పూర్వమే, అంటే దాదాపు నేటికి 3000 ఏళ్లకు పైగా ఉన్న ప్రాచీన పట్టణాలలో ఒకటి. ఒకప్పుడు ఇక్కడ సుమారు 200 వరకు చిన్న పెద్ద దేవాలయాలు ఉండేవి. మహమ్మదీయుల దండయాత్రల్లో కొన్ని నాశనం కాగా ప్రకృతి వైపరీత్యాలకు కొన్ని నేలమట్టమైనప్పటికీ ఇంకా ఆంజనేయ మందిరము, సరస్వతి మందిరం, గణపతి గుడి మొదలుగునవి 50 వరకు ప్రస్తుతము ఉన్నాయి. గర్భాలయంలోని అమ్మవారి విగ్రహం 3 అడుగులు, చాలా అందంగా ఆకర్షణీయంగా ఉంటుంది. అమ్మవారికి పాలు పెరుగులతో అభిషేకం జరపవచ్చు. అలాగే అమ్మవారి పాదముద్రలకు కుంకుమార్చన చేయవచ్చు. కానీ అన్ని పూజలు పురుషుల చేతనే చేయిస్తారు. సాధారణంగా ఏ ఆలయమైనా తూర్పుముఖంగా ఉంటుంది, కానీ ఇక్కడ కొల్లాపూర్లోని అమ్మవారి ఆలయము పశ్చిమముఖంగా ఉండడం మరి యొక్క విశేషం. అమ్మవారు చతుర్భుజ, పైన ఉన్న కుడి చేతిలో కిందకు దిగినట్టుగా ఉండే పెద్ద గద, కిందగా గల కుడి చేతిలో మాతులింగ ఫలం అనగా మాచీఫలము, పైన ఎడమ వైపున ఉన్న చేతిలో డాలు, క్రింది ఎడమ చేతిలో పానపాత్ర ధరించి ఉంటుంది. దేవి శిరస్సు మీద ఒక నాగ పడగ, దానిలో శివలింగం యోనిముద్రలు ఉన్నాయి. చంద్రఘంటాదేవి నవదుర్గలలో ఒకటైన అంశం కిరీటంలోని ఘంటయే. ఇప్పటి లక్ష్మీదేవి కిరీటంలోని శివలింగంగా మారింది. మహాలక్ష్మి ఆలయం చాలా విశాలమైనట్టి ప్రాంగణంలో నిర్మితమైంది. ఈ ఆలయం చుట్టూ కోటగోడంత ఎత్తున ఉండే ప్రహరీ గోడ ఉంది. ఆలయం మొత్తం అంగుళమైన ఖాళీ లేని విధంగా మనోహర శిల్పాలతో నిండి ఉంది. ఆలయ ప్రాంగణానికి మధ్యగా ఉన్న ఆలయమే ఒక అద్భుత కళాసృష్టి కాగా, ఆలయపు గర్భగుడి ముందు విశాలమైన 100 అడుగుల పొడవుగల మండపం ఉన్నది. ఈ మండపంలోని స్తంభాలు, పైకప్పులో ఉన్న చెక్కడపు పని చూస్తుంటే అక్కడ నుంచి కదిలి రాబుద్ది పుట్టదు. ఈ పనితనం జన్మంతా చూసినా తనివి తీరదన్నమాట. ఇక చారిత్రక విశిష్టత. మహాలక్ష్మి ఆలయం నుంచి సుమారు 3 కిలోమీటర్ల దూరంలో పట్టణానికి చివరగా ఒక మహారాజ భవనము ఉంది. ఒక విశాలమైన మైదానం మధ్యలో 200 గదులతో గల 3 అంతస్తుల భవనము ఇది. ఛత్రపతి శివాజీ మహారాజు ప్రతినిధులు కట్టించిన భవనం ఇది. ప్రస్తుతం ఇందులో మ్యూజియంను నిర్వహిస్తూ ఉన్నారు. ఆనాటి ఆయుధాలు, అంతఃపుర సామాన్లు, వేటకు ఉపయోగించే సాధనాలు వంటివి ఎన్నో ఈ మహల్లో దర్శించవచ్చు. కొల్లాపూర్లోనే ఇంకొక చోట కళారూప్ రంగమండపం ఉంది. ఇక్కడ లలిత కళలు, హస్తకళలు వంటి కళారూపాల ప్రదర్శన ఉంది. క్రీస్తు శకం 600-700 ప్రాంతంలో సంవత్సరాల మధ్య చాళుక్యుల కాలం నాటిది ఈ దేవాలయం. ఇక్కడకు అత్యధికంగా సాధువులు వస్తూ ఉంటారు. మహాలక్ష్మి ఆలయంలో ఏ మూలకు వెళ్ళినా గుడి గంటలు వినిపిస్తూనే ఉంటాయి. అలా నిరంతరాయంగా తెల్లవారుజాము 4 నుండి ఆరంభమై రాత్రి 8 గంటల వరకు వినిపించడమే ఈ ఆలయంలోని విశేషం. ఏడాదిలో
మూడేసి రోజుల చొప్పున 3 సార్లు కిరణ ఉత్సవం జరుగుతుంది. ఈ ప్రత్యేక దినాల్లో సూర్య అస్తమయ సమయంలో సూర్యకిరణాలు మహాలక్ష్మి అమ్మవారి పాదాలపై పడటము ఇంకొక విశేషం. ఏడాది మొత్తం మీద 29 రోజులను పరమపావనమైన రోజులుగా భక్తులు భావిస్తూ ఉంటారు. ఈ ఉత్సవ వేళ తండోపతండాలుగా వచ్చే భక్తులతో ఆలయము క్రిక్కిరిసిపోయి ఉంటుంది. పసిడి వెన్నెల కిరణాలతో సూర్య భగవానుడు అమ్మవారిని అర్చించడంగా వారి భావన. ఈ శక్తిపీఠ క్షేత్రాన్ని సందర్శించడానికి రవాణా సౌకర్యాలు కూడా విస్తృతంగా ఉన్నాయి. మహారాష్ట్ర పూణే రైలు మార్గంలో మీరజ్ జంక్షన్ నుంచి రోజుకు 6కు పైగా రైళ్లు ఉన్నాయి. ప్రతి అరగంటకు బస్సులు కూడా ఉన్నాయి. వెళ్ళి అందరూ దర్శనం చేసుకోవచ్చు. హరి ఓం తత్సత్. ఓం ఐం హ్రీం శ్రీ మాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీ మాత్రే నమః. మరి యొక్క చారిత్రక శక్తిపీఠమైన ఏకవీరికాదేవి ఆలయము మహారాష్ట్రలో ఉన్నది. ఆమె యొక్క విశేషాలను చరిత్రను మరి యొక్క సంచికలో తెలుసుకుందాం. హరి ఓం తత్సత్.